దట్ ఈస్ కేసీఆర్. తనను కొన్నిసార్లు మెచ్చుకోకుండా ఉండలేని విధంగా రియాక్ట్ అవుతాడు ఆయన. ఇది అదే. తప్పకుండా కేసీఆర్ ను అభినందించాల్సిందే. ఎందుకు? మహబూబాబాద్ కలెక్టర్ ప్రీతి మీనా పట్ల తమ పార్టీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ అనుచిత అసభ్య ప్రవర్తనకు గాను తాను విచారణ వ్యక్తం చేయడమే కాకుండా ఈ వివాదం మరింత ముదరకుండా, ప్రభుత్వ పరువు పోకుండా పార్టీ తరపున ప్రభుత్వం తరపున ఆమెను సముదాయించాలని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరిని ఆదేశించారు. అంతేకాదు, వెంటనే కలెక్టర్ ను వ్యక్తిగతంగా కలిసి క్షమాపణ చెప్పాలని ఎమ్మెల్యేను ఆదేశించారు. నడత బాగాలేదని మందలించాడు. ప్రవర్తన మార్చుకోలేకపోతే పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేస్తారని హెచ్చరించారు. ఎమ్మెల్యే వైఖరి ప్రవర్తనతో షాక్ తిన్న ఆమె ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, ఐఏఎస్ల సంఘానికి ఫిర్యాదు చేసింది. కలెక్టరేట్ సిబ్బంది కూడా అప్పటికప్పుడు మెరుపు సమ్మెకు, నల్ల బాధ్యులతో నిరసనకు దిగారు. ఇది జరిగింది. తన ప్రజాప్రతినిధుల వైఖరి అల్టిమేట్ గా తన పార్టీని, తన ప్రభుత్వాన్నే మరింత పలచన చేస్తుంది అని కేసీఆర్ త్వరగానే గ్రహించేశారు. అయితే ఆంధ్రప్రదేశ్ లో వనజాక్షి పట్ల అనుచితంగా, అమానవీయంగా వ్యవహరించిన చింతమనేని వెనకేసుకొచ్చి వనజాక్షినే బెదిరించి పంపేసిన చంద్రబాబు నాయుడు తరహాలో కాకుండా కేసీఆర్ ఓ సీఎం గా రాష్ట్ర పాలన సారథిగా స్పందించిన తీరు మాత్రం బాగుంది. భేష్. ఇతర రాష్ట్రాల్లోనూ ఇలాంటివి జరిగితే అధికార పార్టీ నేతలు ఉల్టా అధికారులనే బెదిరించి నోళ్లు మోయించడానికి ప్రయత్నించడం చూస్తుంటాం. కానీ ఇక్కడ డిఫరెంట్ గా స్పందన కనిపించింది. అందుకే కేసీఆర్ కు అభినందన. జరిగిన ఘటనపై కలెక్టర్ కు ఎమ్మెల్యే బేషరతుగా క్షమాపణ చెప్పాలని ముఖ్యమంత్రి సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారు ఎమ్మెల్యేకి. ప్రవర్తన మార్చుకోకపోతే పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేస్తారని శంకర్ నాయక్ ని హెచ్చరించారు. కలెక్టర్ ప్రీతి మీనా చేయి పట్టుకున్న ఎమ్మెల్యే పట్ల తీవ్రంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు సీఎం ఆదేశాలతో ఎమ్మెల్యే శంకర్ నాయక్ నేరుగా కలెక్టర్ ఆఫీస్ కెళ్లి చేతులు జోడించి మరీ కలెక్టర్ ప్రీతి మీనాకు క్షమాపణలు చెప్పారు. అయినా సరే ప్రీతి మీనా తగ్గలేదు. ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాల్సిందని ఇప్పుడు ఆమె పట్టుబడుతున్నారు. మరి ఈ వ్యవహారం ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.